Good morning, everyone. Market opening almost three indexes కూడా flat గా ఓపెన్ అయ్యాయి. నిఫ్టీ సెన్సెక్స్ స్లైట్లీ పాజిటివ్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం స్లైట్లీ నెగిటివ్ ఉంది. నిఫ్టీ ఫ్లాట్ ఓపెన్ అయింది, అక్కడే ఉంది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం కొంచెం డౌన్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది. సెన్సెక్స్ కూడా నిఫ్టీ సెన్సెక్స్ కూడా ఫ్లాటే నిఫ్టీ లాగా. సో ఇక్కడ వచ్చేసి చూద్దాం ఎందులో ఆపర్చునిటీ ఉంటుందో ఇవాళ ట్రేడ్ కి. బ్యాంక్ నిఫ్టీలో ఆపర్చునిటీ ఉంది, నిఫ్టీలో కూడా ఉంది. బట్ నిఫ్టీ కొంచెం ముందుకు వెళ్ళిపోయింది. సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో కాల్ ఆప్షన్ తీసుకున్నాం ఏటీఎం దగ్గర. బ్యాంక్ నిఫ్టీ ఏటీఎం దగ్గర కాల్ ఆప్షన్ తీసుకుంటున్నాను మార్కెట్ ప్రైస్ కు. సో ప్లేస్ అయింది 667 కి. 667 ప్రీమియం కి బ్యాంక్ నిఫ్టీ 57,300 కాల్ ఆప్షన్ ప్లేస్ అయింది. సో దీనికి మనం ఒక 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకున్నాము. 667 minus 50, 617. 617 స్టాప్ లాస్ పెడుతున్నాను. సో ఇక్కడ నేను కాల్ ఆప్షన్ ఏం తీసుకున్నానంటే, ఇది నిన్న కూడా డౌన్ వన్ మూమెంటం ఏం లేదు, ఫ్లాట్ గానే ఉంది బ్యాంక్ నిఫ్టీ. సో ఈ లైన్ బ్రేక్ చేస్తలేదు, అంటే ఇక్కడ 57,000 బ్రేక్ చేయట్లేదు. సో నిఫ్టీ పాజిటివ్ ఉంది, సెన్సెక్స్ పాజిటివ్ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ మాత్రము పాజిటివ్ మూమెంట్ ఇవ్వట్లేదు, నెగిటివ్ మూమెంట్ ఇస్తుంది. సో ఇది ట్రాప్ చేస్తుందేమో అనుకున్న ఉద్దేశంతో నేను ఇక్కడ కాల్ ఆప్షన్ తీసుకున్నాను. అంటే ఇది ఇక్కడ నుంచి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఇండికేషన్ పైకి కిందికి వస్తే ఒక స్పైక్ రెడ్ స్పైక్ ఇచ్చేసి మళ్ళీ పైకి వెళ్తుంది. సో ఈ డౌన్వర్డ్ మూమెంట్ కూడా స్టాప్ లాస్ ఫిట్ కాదనుకుంటున్నాను. సో పైకి వెళ్తుంది, చూద్దాం. నిఫ్టీ స్లోగా పైకి వెళ్తుంది, సెన్సెక్స్ కూడా స్లోగా పైకి వెళ్తుంది. ఇందులో బ్యాంక్ సెన్సెక్స్ లో ఆపర్చునిటీ కనిపించలేదు, బ్యాంక్ నిఫ్టీలో ఆపర్చునిటీ కనిపించింది. బట్ ఇక్కడ కూడా కొంచెం రిస్క్ ఉంది. ఇక్కడ మనకి ఖచ్చితంగా ఇది ఇక్కడ కాసేపు టైం పాస్ చేసేసి కిందికి వస్తుంది. ఈ లెవెల్ వరకు వచ్చి మళ్ళీ పైకి వెళ్తాయి. ఇది బ్యాంక్ నిఫ్టీ ఇక్కడే ఫ్లాట్ గా ఎంత జస్ట్ టైం పాస్ చేస్తుందంటే ఏదో ట్రాప్ చేస్తుంది. బయర్ ట్రాప్ చేస్తుందా, సెల్లర్స్ ట్రాప్ చేస్తుందా తెలియదు. బట్ నేనైతే బయింగ్ సైడ్ ఉన్నాను, చూద్దాం ఏమవుతుందో. ప్రాఫిట్ ఆల్మోస్ట్ రూపీసరికి వెళ్ళింది. బ్యాంక్ నిఫ్టీ స్లోగా తగ్గుతుంది. ఇక్కడ సెల్లర్స్ అందరినీ ట్రాప్ చేసి పైకి వెళ్ళాలని చూస్తున్నాం బ్యాంక్ నిఫ్టీ. సో బయింగ్ సైడ్ ఉన్నాం కాబట్టి సేఫ్ అయిపోయాం. బ్యాంక్ నిఫ్టీ చాలా స్లోగా అప్వార్డ్ మూమెంటం ఉంది, సెన్సెక్స్ కూడా. ఇవాళ ఫస్ట్ 5 minute క్యాండిల్ హై బ్రేక్ చేస్తే మాత్రం ఖచ్చితంగా బుల్లిష్ మూమెంటం ఉంటుంది. ఇది సెన్సెక్స్ ఫస్ట్ 5 minutes క్యాండిల్ హై. ఇది బ్రేక్ చేస్తే పాజిటివ్ మూమెంటం ఉంటుంది.
నిఫ్టీలో కూడా ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ హై బ్రేక్ చేసింది ఇప్పుడే. సో బులిష్ మొమెంటం ఉంటుంది ఇవాళ. నిఫ్టీలో కూడా ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్ బ్రేక్ చేయాలి, అప్పుడే ఇది బులిష్ మొమెంటం ఉంటుంది. ట్రై చేస్తుంది బ్రేక్ చేయడానికి, చూద్దాం. ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్ హై ఇక్కడ ఉంది. ప్రాఫిట్ వచ్చేసి 1000 దగ్గరే ఆగిపోయింది. స్ట్రైట్ కి ఏం వెళ్ళదు పైకి. సో ఇలా 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 కొంచెం డౌన్ అవుతూ వెళ్తుంది. అదే మార్కెట్ నేచర్. ప్రాఫిట్ వచ్చేసి తగ్గింది, 500 అయింది. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ వరకు వచ్చేసి ఈ లో వరకు వచ్చేసి మళ్ళీ ఇక్కడ నుంచి మూమెంట్ వస్తుంది. సో ప్రాఫిట్ 400 తగ్గింది, 400 300 దగ్గర ఉంది. డోంట్ వరీ, ఇది ఖచ్చితంగా రిట్రేస్మెంట్ తీసుకుంటుంది. వచ్చిన తర్వాత వెయిట్ చేద్దాం కాసేపు. ప్రాఫిట్ ఆల్మోస్ట్ 1300 వరకు వెళ్ళి మళ్ళీ బ్రేక్ ఈవెన్ అయిపోయింది ఆల్మోస్ట్. సో బ్యాంక్ నిఫ్టీ ఫ్లోగా పైకి వెళ్తూ 57,360 వరకు పైకి వెళ్ళి సడన్ గా పడిపోయింది. 4 మినిట్స్ లో 57,360 నుంచి 57,260 వరకు 100 పాయింట్స్ పడిపోయింది. దానివల్ల మన ప్రాఫిట్ 39 నుంచి 300 100 200 వచ్చింది. చూద్దాము ఇక్కడ ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్ క్లోజ్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకుంటుంది. ఇక్కడ నుంచి పైకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఉంటుంది. ఇక్కడ నుంచి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. పైకి వెళ్ళాలి. ఇది బ్రేక్ అయితే మాత్రం కొంచెం తీసుకో. ప్రాఫిట్ కొంచెం పెరుగుతుంది. నిఫ్టీ ఇక్కడ ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్ హైని సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. గుడ్ సైన్ ఫర్ అస్. సెన్సెక్స్ కూడా మనం అనుకున్నట్టు కానీ 77,001 దగ్గర రాకుండానే నేను సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది. సో ఓవరాల్ గా మార్కెట్ పాజిటివ్ గా ఉంది. ప్రాఫిట్ కొంచెం పెరిగింది. చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ అట్లీస్ట్ ఇక్కడ వరకు రావాలి. $1,415 వరకు వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ ఒక స్పైక్ ఇచ్చింది, 2 స్పైక్స్ ఇచ్చింది. నిఫ్టీ కూడా పైకి వెళ్ళి ట్రై చేస్తుంది. సెన్సెక్స్ కూడా పైకి వెళ్ళి ట్రై చేస్తుంది. ఇక్కడ రెసిస్టెన్స్ స్ట్రాంగ్ గా రెసిస్టెన్స్ తీసుకుంటుంది. నెక్స్ట్ వీక్ క్యాండిల్ వెయిట్ చేయాలి. నెక్స్ట్ వీక్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే ఓకే, రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వడానికి రెడీ అయిపోవాలి. రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ప్రాఫిట్ 1,300. చూద్దాం ఈ మినిట్ క్యాండిల్ క్లోజింగ్. ఈ రెసిస్టెన్స్ బ్రేక్ చేసి
బ్రేక్ చేస్తే ఇది కూడా బ్రేక్ చేస్తుంది. సో ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలి. నిఫ్టీ పాజిటివ్ ఉంది. ఇక్కడ చిన్న డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ చేసి ఈ సపోర్ట్ దగ్గర పైకి వెళ్ళి ప్రయత్నిస్తుంది. ఇక్కడ వరకు వెళ్తారు. సెన్సెక్స్ కూడా ఈ రౌండ్ ఫిగర్ దగ్గర డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ చేసి లోపల పైకి వెళ్తుంది. సో రిస్క్ పోయినట్టే ఓవరాల్ బుల్లిష్ ఉంది, మార్కెట్ పాజిటివ్ గా ఉంది మన ఫేవర్ లో. ప్రాఫిట్ వచ్చేసి 2000 నియర్ టచ్ అవుతుంది. ఎగ్జిట్ అవ్వడానికి రెడీ అవుదాం ఇక. స్టాప్ లాస్ ఆర్డర్ పెట్టుకున్నాం కదా, మోడిఫై చేసేసుకొని రెడీ అయిపోయాను. ప్రాఫిట్ 26-27 వచ్చింది. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ బుల్లిష్ స్పైక్ ఇచ్చింది. ఒకటి బుల్లిష్ మూమెంట్ ఉంది. నిఫ్టీ స్లోగా కూడా బుల్లిష్ ఉంది. సెన్సెక్స్ కూడా ఒకటి పైకి వెళ్తుంది. నిఫ్టీ పైకి వెళ్తుంది. ఎక్కడ స్లో అవుతా అక్కడ ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాం. 3000 ప్రాఫిట్ అయిపోయింది. సో రెడీ 3000 చాలు, ఎగ్జిట్ అయిపోయాం. ఎక్కువ కూడా ఆశకి వెళ్ళదు. గ్రీడీ స్టాక్ మార్కెట్ లో ఫియర్ అండ్ గ్రీడీ పనికిరావు. సో ఎక్కువగా భయపడొద్దు, మరి ఎక్కువ ఆశపడొద్దు. ఎమోషన్స్ కంట్రోల్ పెట్టుకొని ట్రేడింగ్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and share it also to your friends and family members. Thank you. Bye bye.